లెట్స్ ప్రిపేర్ సేమియా పాయసం. ఈ మధ్య సేమియా పాయసం తినాలని చాలా క్రేవింగ్స్ అయితే వచ్చాయి. సో నేను ఎలా చేస్తానో చూపిస్తాను, చూసేయండి. ముందుగా మిల్క్ బాయిలింగ్కి పెట్టుకున్నా. నేను ఇక్కడ ఫుల్ ఫ్యాట్ మిల్క్ యూస్ చేస్తున్నాను, 500 ml అనమాట. అందులో ఒక 2 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. అండ్ ప్యారలల్గా సేమియాను వేయించుకుంటున్నాను పక్కన. దానివల్ల ఏంటంటే మనం మిల్క్లో యాడ్ చేసినప్పుడు స్టిక్కీగా అవ్వదనమాట, దానికోసం. సో వన్స్ ఇక్కడ మిల్క్ బాయిల్ అయిపోయిన తర్వాత సేమియాను కూడా అందులో యాడ్ చేసుకున్నాను. అది బాయిల్ అయ్యేటప్పుడే ఒక 2 ఇలాచీ దంచుకొని అందులో యాడ్ చేసుకున్నాను. నిజం చెప్తున్నా, అది మరిగేటప్పుడు మాత్రం ఆ స్మెల్ వస్తుంది చూడండి, అబ్బబ్బబ్బా చాలా బాగుంటుంది. సో అది కొంచెం హాఫ్ బాయిల్ అయిన తర్వాత అందులో కొంచెం కేసర్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట, కలర్ కోసం. సో వన్స్ బాగా మిక్స్ చేసుకొని మనకి సేమియా కుక్ అయిపోయింది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అప్పుడు షుగర్ యాడ్ చేసుకున్నాను. మీరు షుగర్ అయినా బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు. సో దానివల్ల ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోవడం వల్ల మనకి మిల్క్ అనేది విరగవు అన్నమాట. సో దానికోసం స్టవ్ ఆఫ్ చేసుకొని అప్పుడు వేసుకున్నాను. అండ్ లాస్ట్లో బాదం పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. మీరు ఏ బ్రాండ్ యూస్ చేసినా పర్లేదు. దానివల్ల ఏంటంటే టేస్ట్, కన్సిస్టెన్సీ, కలర్, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఫైనల్లీ ఒక తాలింపు గిన్నెలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని వన్స్ అది మెల్ట్ అయిన తర్వాత అందులో క్యాష్యూస్ అండ్ కిస్మిస్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత పాయసం గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. కొంతమందికి కన్సిస్టెన్సీ గట్టిగా ఉండడం ఇష్టం, కొంతమందికి మీడియంగా ఉండడం ఇష్టం. నాకు కూడా ఇలా మీడియంగా ఉంటేనే చాలా ఇష్టం. ఇందుకే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.